దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. కృపను క్షేమను మాకు అనుగరిస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు. ఇక ప్రాత్మ శరీరత నీకు లొంగిపోతుండగా, దవా వాక్యం ఎత్తబడుచుండగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి సమస్త ఆటంకములు తొలగించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తున్నారు. ఎందుకు ఈ మాటలు సంఘమునకు ఆయన చెప్తున్నారంటే, హెబ్రీ సంఘంలో ఉన్న యూదులందరూ కూడా క్రీస్తుని నమ్మి అద్భుతంగా సంఘంలో కట్టబడతారు. వీరందరూ కొంతకాలం కట్టబడిన తర్వాత యూద ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, పాత నిబంధన ఏదైతే ఉందో కదా, ఆచార సంబంధమైన భక్తి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోటకు వీళ్ళందరూ సిద్ధపడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వారిని గ్రహించి అద్భుతంగా ఒక అద్భుతంగా హెబ్రీలకి లేఖ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు, ఎందుకు ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నాడు అంటే, మొదట విశ్వాసము వారికి సగంలో మధ్యలో పోయింది. దేవుని స్తోత్రం. నిజమే, ఒకప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కదా, ఇప్పుడు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. వారందరూ భక్తి జీవితంలోంచి ఆచార సంబంధమైన భక్తిలోకి వెళ్ళిపోతున్నారు. ఏ భక్తి అనేది చెప్పండి? ఆచార సంబంధమైన భక్తి. అని చర్చికి వస్తే చాలు, దేవుని స్తోత్రం, కానుకేస్తే చాలు, ఇంకా విశ్వాసం అక్కర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఎందుకంటే పాత నిబంధన ఏదైతే ఉందో అంతా ఆచార సంబంధమైన భక్తి. పాపం చేస్తే బలి ఇవ్వాలా, అవన్నీ కూడా కొత్త నిబంధనలో కొట్టివేయబడ్డాయి. మళ్ళీ ఆచార సంబంధమైన భక్తులకి వారు వెళ్తున్నప్పుడు ఈ యొక్క భక్తుల్ని అపోస్తలుడైన పౌలు గారు ఒక్కసారి తీసుకువెళ్ళి వాళ్ళ ముందున పెట్టి చదువు 11వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందెను. ఏమంటున్నాడు? ఏ యూదులారా, హెబ్రీయులారా, జాగ్రత్త, మనం కూడా ఒక దినాన ఆయన దగ్గరికి కొనుపోబడతాము. అయితే కొనుపోబడక ముందు ఆయన దేవునికి ఇష్టడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇష్టపడడం వేరే. అంటే మట్టిని ఎవరిని ఇష్టపడతాడా? ఇప్పుడు మనం ఇష్టపడతామండి? గుర్తు పెట్టుకుంటామా? దాచుకుంటే ఇంట్లో దాన్ని ఎక్కడ పెట్టాలో అది అక్కడే పెడతాం. ఇక దేవుడు ఏం చేశాడు? ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డం వేరే కదా, నువ్వు ఇష్టడై ఉండవు వేరే. హల్లెలూయా. అంటే ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి, మనం ప్రేమించాడు కాబట్టి, ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన రాజ్యంలో నువ్వు ఎత్తబడతావని వాక్యం రాయబడలేదు. నువ్వు పాపివి కాబట్టి కదా, నువ్వు మట్టివి కాబట్టి అద్భుతమైన కృప ఇవ్వబడింది. అందుకే నేను ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, సంఘంలో కట్టబడుటకు. దేవుని స్తోత్రం. కట్టబడినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని వాక్యం చెప్పట్లేదండి. నువ్వు దేవునికి ఇష్టడై ఉండాలా. ఆయన ఇష్టపడ్డం వేరే, నువ్వు దేవునికి ఇష్టడై ఉండడం వేరే. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? వాళ్ళేమనుకున్నారంటే, మేము ఆచార సంబంధమైన భక్తిలోంచి అద్భుతంగా రక్షింపడ్డాము కదా అనుకున్నారు. అనుకున్న తర్వాత వాళ్ళు కొనసాగితే బాగుండు, వాళ్ళు మెల్ల వెనక్కి ఆచార సంబంధ భక్తులకి వెళ్ళిపోతున్నా. ప్రార్థన ఇంట్లో ప్రార్థన చేయట్లేదు, మన దాసులు చేస్తారు కదా, మన కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు కదా, ఏం పర్లేదు, ప్రార్థన అక్కర్లేదు కదా, చర్చికి వెళ్తే చాలు. పాపాన్ని ఒప్పుకోపోయినా పర్లేదు, చర్చికి వెళ్తే పాపం చేస్తున్నా పర్లేదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి మేక పిల్ల, గొర్రె పిల్ల బలిస్తే సరిపోతుంది కదా. ఆచార సంబంధమైన బలేదే. హల్లెలూయా. ఇప్పుడు చాలా సంఘాల్లో ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఇలాంటి కాన్ఫెక్ట్లు 4 కాన్ఫెక్ట్లు ఉంటాయి. ఏంటవి?
ఒక 4 పెడతారండి. 1 ఆధ్వరం కానుక, 2 పాత్ర మీద ఉన్నవి ఏవైనా, మొక్కుబడి, 2 కృతజ్ఞత కానుకంట, 3 మొక్కుబడి కానుకంట. కొన్ని సంఘాల్లో మనకు కనబడుతుంటాయి. దేవుని స్తోత్రం. ఇవేంటి చాలా ఈజీ కదా, దేవుని స్తోత్రం. అని నేను మొక్కున్నాను, దేవా నాకు ఈ కోరిక తీర్చు, ఈ కానుక నేను వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ విధంగా చేస్తే దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమా అంటే అది కాదు. ఆయన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? హనోకు గురించి చెప్తున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందుకే దేవుడు నిన్నను మనందరం దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు నేను ఈ స్థలంలో ఉన్నాం. మంచిది, బాగానే ఉంది. కానీ దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉన్నావా? హల్లెలూయా. ఉండాలంటే అర్థం ఏంటి? ఉండాలంటే ఏం చేయాలి? హనోకు ఏ విధంగా చేశాడంటే ఆదికాండము 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. హనోకు గురించి రాయబడుతుంది. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 22, 23, 24 వచనం చదువుదాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములని 365 ఏండ్లు చాలు. హల్లెలూయా. టోటల్ గా బ్రతికింది 365 సంవత్సరాలు బతికాడంట. ఎవరు చెప్పండి? ఈయన ముందు బతికిన వాళ్ళకంటే ఈ బ్రతుకు తక్కువే. హల్లెలూయా. వాళ్ళందరూ 900. నిజమే. ఆదాము నుంచి ఈయన వరకు లెక్కేస్తే ఈయన 7వ వాడంట. హల్లెలూయా. ఆదాము లేకపోతే ఇంకా పుట్టినవారు అందరూ కూడా చాలా సంవత్సరాలు బ్రతికారు. కానీ ఈయన 365 సంవత్సరాలు, 65 సంవత్సరంలో కుమారుని కన్నాడు. హల్లెలూయా. తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే 60 సంవత్సరాలు దేవునితో నడలేదా? బైబిల్లో రాయబడలేదు అన్నమాట. హల్లెలూయా. 65 సంవత్సరాలు దేవునితో నడలేదా? అక్కడ అంటాడు 365 సంవత్సరాలు. 65 సంవత్సరం వచ్చేసరికి మెతూషెలను కన్నాడు, కుమారుని కన్నాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడుచుచు కుమారులు కన్నాడని వాక్యం చెప్పబడుతుంది. అంటే మొదటి కుమారుడు పుట్టే వరకు ఆయనకి భక్తి తెలీదా? మొదటి కుమారుడు పుట్టే వరకు దేవునితో నల్లైకపోయాడా? హల్లెలూయా. ఆ మాట బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట, ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నడుస్తూ కూడా ఏం చేశాడంట? కుమార్తెలను కన్నాడా? ఒకటి దేవుడికి ఇష్టడై ఉండట సాధ్యమా అసాధ్యమా అంటే దేవునితో ఎవరైతే నడవగలరో ఆయన బ్రతుకు కాలం అంతా, ఒక కాలం 60 సంవత్సరాలు తీసేయండి, 300 సంవత్సరాలు అంటే చనిపోయినంత వరకు, క్షమించాలి, ఆయన ఆరోహణ అయి వెళ్ళే వరకు దేవుడు ఆయన్ని శరీరంతో తీసుకుపోయాడు. చనిపోలేదు ఆయన. హల్లెలూయా. హనోకు చనిపోలేదు. శరీరంతో పరలోక రాజ్యంలో ఇప్పటికీ స్టిల్ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఆయన ఇప్పుడు వస్తాడు. అది చాలా పెద్ద మెసేజ్. మళ్ళీ ప్రజ్ఞ అందులోకి వెళ్ళిపోవాలి. ఈ దినము దేవుడు మనకు ఉపదేశం ఇచ్చిన ఉపదేశం అది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన శరీరంతో మరణమును చూడకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడండి? ఎప్పుడు వెళ్ళాడు? జాగ్రత్త. మనము కూడా దేవుడిని నమ్ముకున్న బాగానే ఉంది. కానీ హానోకు నడిచినట్టుగా అద్భుతంగా ఆయన 300 ఏండ్లు కూడా ఒక్క సంవత్సరం కూడా ఆయన తప్పకుండా ఆయనతో నడిచాడంట. నడవంటే అర్థం ఏంటి? నడుచుట అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. చెప్పండి. మీరు నన్ను ఫాలో అవ్వండి, నన్ను నడండి అంటే నడుస్తారా నడరా? మీకు అర్థం కావాలని ఆపాను. నడుస్తారు నడరా అంటే మొహమాటంగా నడుస్తామండి అన్న. ఎందుకు నడవ? ఎందుకంటే మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతాం, మేము నడుస్తాం. నేనేం చేస్తాను? మీరు అందరూ నడుస్తున్నారు కాబట్టి రండ్రా, నేను ఒక మార్గం తీసుకెళ్తాను. ఆ మార్గంలో తుప్పలు ముళ్ళులు సమస్తం ఉన్నాయి, నేను నడుస్తాను కాబట్టి మీరు నడండి అంటే ఏం చేస్తారు? చెప్పండి. నడుస్తారా? అని నువ్వు వెళ్తే వెళ్ళి కానీ మీ మధ్య రావు. మంచి మార్గం చూపించు వస్తాం, విశాలమైన మార్గం చూపించు వస్తాము కదా. సినిమాకి అయితే వస్తాం, పిక్నిక్ అయితే వస్తాం. కానీ నువ్వు మాట్లాడుతూ మోకరించి ప్రార్థన చేయమని ఎంత కష్టమైతే మీరు రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? 300 సంవత్సరాలు నడిచాడు కాబట్టి ఇష్టడుగా ఉన్నాడా?
అందుకే ఇష్టుడై ఉండడని సాక్ష్యం పొందాడంట. మనమే సాక్ష్యం పొందుతున్నాం. సాక్ష్యం ఎక్కడా? ఆయన చెప్పుకున్నాడా సాక్ష్యం? ఎవరు చెప్పారు సాక్ష్యం? దేవుడు. అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు ఆయన ఇష్టుడై ఉన్నాడు కాబట్టి. ఎప్పుడు? కొనుపోబడక మునుపు ఆయన ఇష్టుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు కొనుపోబడక మునుపు ఆయనకి ఇష్టుడిగా ఉన్నావా? ఉండమే కాదు, సాక్ష్యం పొందాలా. హల్లెలూయా. సాక్ష్యం పొందితే అంట క్రైస్తవుడు ఒక నూతన కృప పొందుకుంటాడు. ఏ సాక్ష్యం పొందాలి? ఏ సాక్ష్యం హానోకు పొందాడు అంటే ఒక్క సంవత్సరం కూడా, అంటే 360 సంవత్సరాలు 65 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతకలేదని రాయబడలేదు. ఎవరి స్తోత్రం. కొందరు బ్రతికడు అంటారు, కొందరు బ్రతకలేదు అంటాడు, కొందరు 3 సంవత్సరాలు రాయబడింది కాబట్టి 300 సంవత్సరాలు బ్రతికాడు అంటారు. పోనీ మన జీవితంలో కదా, నా జీవితంలో 26 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నేను దేవుడిని నమ్ముకున్నాను. 25 సంవత్సరాలు కూడా దేవుళ్ళో బ్రతకలేదు, అంతే కదా. ఉన్న మిగతా సంవత్సరాలు దేవునితో నేను ఒక క్రైస్తవుడు, ఒక సంఘము నడవగలుగుతా. అంటే అర్థం ఏంటి? నువ్వు రక్షింపబడిన తర్వాత కదా, నువ్వు చనిపోయినంత వరకు కూడా ఏం చేయాలంట? ఆయనతో నడవగలే కృప పొందాలి. ఆయనతో నడవనంటే మాటలు కాదండి. హల్లెలూయా. చెప్పండి, మాటలా? ఆయనతో నడుచుట మాటలా? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మాటలా? ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదవగలిగితే. ఆమోస్ గ్రంథం 3వ వచనంలో, ఆమోసు 3:3. ఇంత లేటా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒక్క నిమిషం చాలు. ఏనా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతించడం అర్థం ఏంటి? ఇద్దరు స్నేహితులు కదా, మనసులు కలవకుండా సమ్మతించకుండా కూడి ఎవరైనా రారా నాతో అంటే వెళ్ళరండి. ఎస్ అంటే ఇద్దరు సమసిస్తేనే ఏమంటా కలిసి నడుస్తారు. అందుకే అక్కడ వాక్యం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నీ క్రీస్తుతో నీవు కదా సమ్మతము కలిగి ఉన్నట్టయితే మీ ఇద్దరు కూడి, లేక మన సంఘము ఆయనతో నడవగలదు. నడుచుంటే అర్థం ఏంటంటే జీవించుట అండి. అర్థమవుతుందా? నడుచుట అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా జీవించాడో అదే విధంగా మనము జీవించుట. నడుచుట అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ఏ విధంగా అయితే లోబడ్డాడో అదే విధంగా లోబడట. నిన్నను నడుచుట అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుని ఏ విధంగా చూపించగలిగాడో ఆ విధంగా పరిశుద్ధుని మన మీద ఆపాదించుకున్నట, అంతే కదా. నడుచుట అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిని ఏ విధంగా కదా చూపించగలిగాడో ఆ నీతి సంఘం మీద ఆపాదించబడుట. ఉత్తరం కాదండి కదా. భార్య బిడ్డలు ఇద్దరు పెళ్లి చేసుకుని ఏమంటారు? హిందువుల్లో అయితే 7 ఏడేళ్ళు నడుస్తాడు. 7 ఏళ్ళు కాదు, నేను అంట జీవితకాలం ఉన్నారు అలా. హల్లెలూయా. నడుచుంటే అర్థం ఏంటి? పాలిభాగస్తులు కదా, అంతే కదా. అన్న అర్థం ఏంటి? దేవుడు ఈ హానోకు చాలా అదృష్టవంతుడు అనుకోవచ్చు. నేను ఆయనతో నడవాలంటే విశ్వాసం లేకపోతే, అవునా? మీరు నాతో నడాలంటే విశ్వాసం లేకపోతే, అంటే నన్ను నమ్మకపోతే మీరు నడవలేరు. దేవుడు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనబడలేదు. కానీ ఆ విశ్వాసంతో హానోకు ఏం చేశాడు? నడిచాడు. నడవే కాదండి, దేవుడికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. అందుకే మరణమును రుచి చూడకుండా అనొచ్చా? చూడకుండా అన్న రుచి మాట అక్కడ మాట్లాడలేదు. హల్లెలూయా. ఆయన కొనుపోబడ్డాడు. ఇప్పటికీ పరలోక రాజ్యంలో ఇద్దరు మాత్రమే శరీరంతో సాధ్యమా? దేవునికి సాధ్యం. పరలోక రాజ్యంలో ఇప్పటికీ ఇద్దరు మాత్రమే. ఎవరు? ఏలియా, హానోకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాబోతున్నారు వాళ్ళు, చెప్పండి. మహాయుద్ధం ఒకటి జరగబోతుంది. దేవుని రాకడ సంఘం ఎత్తబడిన తర్వాత మహాయుద్ధం ఒకటి జరగబోతుంది. అది ప్రకటన 11లో ఉంది. తీయక్కర్లేదు, ఆ సబ్జెక్ట్ అది కాదు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. వచ్చిన తర్వాత వీరితో యుద్ధం చేస్తారు. ఎవరితో యుద్ధం చేస్తారు? దేవుని స్తోత్రం. విడవబడిన సంఘం ఏదైతే ఉందో కదా, లూసిఫర్ ఎవడైతే ఉన్నాడో, సాతాను గారి సైన్యం ఎవరైతే ఉన్నో వారితో యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ తలలు నరికివేయబడతాయి. ఎవరు? శరీరంతో ఉన్న వారు తలలు నరికివేయబడతాయి. అది 3.5 రోజులు ఆ ప్రాంతంలో శవాలుగా పడిపోయి ఉంటాయంట. హల్లెలూయా. 3.5 రోజులు వారు పండగలు చేసుకుంటారంట. పండగలు చేసుకుని కదా, నేను ఉన్న బిర్యానీ మీకు ఇవ్వడం, మీరు ఉన్న బిర్యానీ మాకు ఇవ్వడం. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే వారిని చంపారు,
దేవుని స్తోత్రం. దాని నిమిత్తమే శవాలను చూస్తూ వీళ్ళు పండగ చేసుకుంటారు. 3.5 రోజులు దాటిన తర్వాత దేవుని ఆత్మ సజీవంగా వాళ్ళ మీదకి వచ్చి రావడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ సజీవంగా లేచి చూసి చూడగానే మళ్ళీ ఆరోహణం అయిపోయినట్టుగా వాళ్ళు చూసి భయపడతారంట ఆ సిచ్యువేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఎవరు మరణం చూడకుండా వెళ్ళారంట కదా. ఎవరు చూడడం అంటే అర్థం ఏంటండి? నేను అన్నాను, హానోక్కి మరణము ఇప్పటికీ రుచి చూడలేదు. హల్లెలూయా. అయితే నీకు నాకు కొత్త నిబంధన సంఘానికి ఇచ్చే కృప ఏంటి చెప్పండి? కృప ఏంటి? మనకిచ్చే కృప మరణమును రుచి చూసి, చెప్పండి, మరణమును రుచి చూసి కదా, జీవమును కూడా రుచి చూసే అద్భుతమైన కృప. ఒక మరణమే కాదండి. నిండా నీ క్రీస్తు నువ్వు నడవగలిగితే, నీ ప్రియంతో నువ్వు నడవగలిగితే, నిజమే, ఆయన నీవు సమ్మతి కలిగి సంఘం అంట ఆయనకి కలిపి నడవగలిగితే అంట ఆయనలో ఉన్న జీవం నీ మీద వెలువడి చేస్తుందంట. అప్పుడు సంఘానికి ఏ కృప జరుగుతుంది అంటే అంట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఆయన మరణంను చూడకుండా పోయాడు. మనమంట మనకిచ్చే కృప ఏంటి తెలుసా? పరిశుద్ధుని రుచి చూడాలంట. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ఆయనతో కలిసి నడవడం అంటే జీవించడం. హల్లెలూయా. ఆయనతో కలిసి నడిచేటప్పుడంట పరిశుద్ధిని రుచి చూడాలా, నీతిని రుచి చూడగలగాల. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమను రుచి చూడగలగాల, బాధలను రుచి చూడగలగాలి. దేవుని స్తోత్రం. ఆయన మార్గంలో సమస్తం ఉన్నాయి. ఒకసారి చెప్పిన్నాను మీకు కదా, ఆయన మార్గంలో ఇవన్నీ దాగి ఉన్నాయండి. ఆయనతో పాటు నువ్వు జీవించాలనుకుంటే, అంటే నడిస్తే, ఇవన్నీ కూడా కొత్త నిబంధన సంఘము నువ్వు బ్రతికుండగానే, జాగ్రత్త, బ్రతికుండగానే రుచి చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరణం ఎప్పుడు చూస్తాం? అది చివరండి, అంతే కదా. కానీ ఈయన మరణము ఇది ఇంకా ఈయనకి రుచి చూడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏ క్రైస్తవుడా, నిజమే, ఈ లోకాన్ని రుచి చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, లోకంలో దరిద్రాన్ని చూస్తున్నావు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఏ పరిశుద్ధుని రుచి చూడగలుగుతున్నావా? ఆయన సాత్వికుడు దేని మనసు గలవాడని మనం చెప్పుకుంటున్నామే, మనం మాట్లాడుకున్నామే. ఆ సాత్వికుడు దేని మనసును రుచి చూడగలుగుతున్నావా? నువ్వు బ్రతికుండగానే ఇవన్నీ కూడా నీ జీవితంలో చూడగలిగితే అంట నువ్వు సాక్ష్యం పొందుతో బ్రతికుండగానే. హల్లెలూయా. చెప్పండి. ఈ ప్రాణము, ఆత్మ, శరీరము ఉండగానే సాక్ష్యం పొందలాగా. ఏ సాక్ష్యం పొందాడు? ఈయన దేవుడికి ఇష్టడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాను, దేవుడు నన్ను ఇష్టపడడం వేరే, నేను దేవుడికి ఇష్టడుగా ఉండడం వేరే. ఇష్టపడడం అంటే నేను పోతానేమో కదా. ఒకవేళ నేను ఇష్టపడకపోతే, నేను ప్రేమించకపోతే, ఈయన కాపాడకపోతే ఇది ఎక్కడ కదా, సమాధంలో కలిసిపోతాడేమో, చీకట్లో కలిసిపోతాడేమో అని ప్రేమించి అద్భుతమైన సంఘంలో కట్టబడి దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అంట. మనకున్న అవకాశము, క్రైస్తవుకున్న అవకాశము ఉందా? కానీ మనం ఏం చేస్తామంటే ఆయనతో సమ్మతించలేకపోతున్నాం. సమ్మతించి నడుస్తున్నాం అనుకుంటున్నాం, నేను ఆయనతో జీవిస్తున్నాను అనుకున్నాం, కానీ జీవించలేకపోతున్నాం అండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు బాగానే చెప్పారు, హానోకును చూడు, అబ్రహామును చూడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అబ్రహాం విషయంలో కూడా ఆదికాండం 17:1 చదవము. ఆదికాండం 17:1. అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఎందుకు చెప్పాడండి? హల్లెలూయా. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది అంటే, నన్ను యెహోవాను లేకపోతే అబ్రహాం ఇద్దరు కలిసి సమ్మతిస్తే కదా, సమ్మతించి నిజమే నీ మందిరంలో నేను నడవగలను, నీతో నేను నడవగలని అబ్రహాం ఒప్పుకుంటేనే కదా, అంతే కదా, అప్పుడు వాగ్దానం అనేది నెరవేరును. మనకిచ్చిన వాగ్దానము గుండె మీద చేసుకోండి. మనకిచ్చే వాగ్దానం నెరవేరుతుందా అంటే వాగ్దానాలు ఉండిపోతే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడే ఆగస్టులో అడుగు పెడతాం. దేవుని స్తోత్రం. తెలియకుండానే కదా, మా చిన్నప్పుడు 365 days సంవత్సరం అంటే అయ్యి బాబాయ్, ఒక రోజు గడవడానికి చాలా కష్టమైపోయిందండి. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు పడుకుంటాం అనుకునే వాళ్ళు నేను చిన్నప్పుడు.
ఎప్పుడు భోజనం లేపు పడుకుంటాం, ఎప్పుడు లెగుతాము, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలో. ఇది ఇంకా 10 రోజులు అయిందా? నెల ఇంకా బాబు చాలా రోజులు ఉంది. కళ్ళు మూసి తెరిసినప్పటికీ అప్పుడు ఆగస్టుకు వస్తాం కదా, లేలియా కదా, ఆగస్టుకు వస్తాం. అప్పుడే మనం దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుచున్నాడు. నిజమే, అద్భుతమైన కృప మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆయనతో నువ్వు సమ్మతించగలవా? సమ్మతిస్తే నీకు ఇచ్చే వాగ్దానం అంట కదా. సమ్మతించి ఏం చేయాలి? ఆయనతో నడవగలిగితే కదా, నువ్వు నిందారహితంగా ఉండగలిగితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఈ దినాన మనకు కూడా దేవుడు ఒకటి ఇస్తే ఆ వాగ్దాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేర్చువాడంట. నువ్వు దాన్ని పొందుకుంటావు, స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడండి? మీరు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, వాగ్దానాలు పట్టుకున్నప్పుడే రెడీ అయిపోతాం. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చే వాగ్దానం దేవుడు నెరవేర్చాడా? దాన్ని నువ్వు పొందుకున్నావా? అంటే నేను దేవునితో నేను ఈ సంవత్సరం లేదా ఈ 5 నెలలు లేదా 6 నెలలు నడవలేకపోయానండి, నేను జీవించలేకపోయానండి. అందుకని ఆయన 300 సంవత్సరాలు నడిచాడంటే నేను అనుకున్నా, అబ్బా ప్రభువా ఎలా నడిచాడు 300 సంవత్సరాలు? కొత్త మీద సంఘం రోజు పడిపోతుందే, రోజు చెయ్యి విడుస్తుందే కదా, రోజు ఆయన స్వభావంలో ఒక స్వభావమైనా పొందుకోలేకపోతుందే. సంఘానికి వస్తే ఆయనతో నడిచినట్ట, సంఘానికి వచ్చే వాక్యం వింటే ఆయనతో నడిచినట్ట కాదే. వాక్యాన్ని హృదయంలో అవలంబించుకుంటే కదా ఆయన నడిచినట్టు, ఆయనతో నడిచినట్టు, ఆయనతో జీవిస్తున్నట్టు. హల్లెలూయా. జీవించడం మాటలు కాదు, ఆయనతో నడవడం మాటలు కాదండి. ఎక్కడ కూడా ఆ హానోకు ఎక్కడ కూడా ఆయన చెయ్య విడవలేదు. దేవుని స్తోత్రం. ఆయన నడిచిన చోట్ల కూడా ఈయన నడిచాడు. దేవుని స్తోత్రం. ఆయన సోదరులు నడిచాడు, ఈయన సోదరులు నడిచాడు. ఆయన బాధల్లో నడిచాడు, ఆయన పరిశుద్ధులు నడిచాడు, ఆయన కృపలో నడిచాడు. నిజమే, ఆయన సాత్వికుడు, దీన మనసు కలవాడు కాబట్టి ఆ మార్గంలో ఏ మార్గంలో ఆయన వెళ్తే ఆ మార్గంలో హానోకు నడిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తమైన రుచి చూసి ఒక మరణం తప్ప ఒక్క మరణాన్ని చూడలేదు, సమస్తాన్ని చూసినట్టుగా వాక్యించబడుతుంది. హల్లెలూయా. మరి మనకు కొత్త మీద సంఘంలో కట్టబడ్డ నేను కూడా ఆయనతో సమ్మతించగలిగితేనే నువ్వు ఆయనతో నడవగలవండి. నడుచుట సులువా? దేవుని స్తోత్రం. ఆయన నువ్వు సమ్మతించగలిగితే ఆ సులువే నడుచుట. ఒకవేళ సమ్మతించలేకపోతే, సమ్మతించడం అర్థం ఏంటి? లేలుయా చెప్పండి. సమ్మతించుట అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చిరంజీవి స్నేహితులు అనుకుందాం కదా, ఎప్పుడు స్నేహితులయ్యాం? ఆలోచన కలిసి ఇప్పుడు ఆయన మనసు నా మనసు సమ్మతించింది కాబట్టి స్నేహితులయ్యాం. అంటే అర్థం ఏంటి? ఆరులోనే కొన్ని, నాలోనే కొన్ని ట్రాన్స్ఫర్ అవుతుంటాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే నడవగల, మధ్యలో నడిచేటప్పుడు ఆడి పరిస్థితి ఒకరు నాకు నచ్చలేదనుకో, నాలో ఉన్న ఆడికి వెళ్ళలేదనుకో, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడింది వేరేగా ఉంటుందిరా, నీకు నాకు కుదరదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. జీవించున్న అర్థం ఏంటి అంటే హానుకో లక్షణాలు క్రీస్తు యొక్క లక్షణాలు రెండు ఒకటైతేనే కదా జీవించగలం. ఒక భర్త భార్య జీవించిన కారణం ఏంటి చెప్పండి? జీవించకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? లేలియా చెప్పగలమా? జీవించడానికి కారణం ఏంటి? జీవించకపోయిన కారణం ఏంటి? ఎందుకు రోజు గొడవలు వస్తున్నాయి ఇంట్లో చెప్పగలరా? ఎందుకు వస్తున్నాయి గొడవలు? పెళ్లి చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గొడవ రాలేదన్న చేయొద్దండి. బట్ ఆయన వాగ్దానం నెరవేర్చడానికి కదా పెళ్లి చేసుకున్నాం, అంతే కదా. అవును, ఆయనతో నడుస్తూ ఏంటంట కుమార్తెను కన్నాడంట. లేలియా. అమ్మో, ఆయనతో నువ్వు నడవడమే గొప్ప. నువ్వు ఆయనతో నడిస్తే నువ్వు పెళ్లి చేసుకో కన్నవాళ్ళు ఉన్నారు. అది కృప. దేవుడు మాట్లాడితే ఉండొచ్చు, నో ప్రాబ్లం. లేలియా. కానీ ఇదే అంటే నేను తప్పు అంట. ఎందుకంటే నాన్నకు కన్నాడు కదా అద్భుతంగా. కన్నమే కాదండి, ఆయన మన్నాను ఇప్పటికి రుచోళ్ళ సరైన దాన్ని పైన ఉన్నాడు. లేలియా. లేలియా. అందుకేంట ఎప్పుడు సమ్మతిస్తాం? ఒక భర్త భార్య సమ్మతించి పెళ్లి చేసుకున్నారా? మంచిది, చేసుకున్నారు. కానీ ఒక గొడవైనా వస్తుందా? ఒకటేనయ్యా, రోజుకు 2-3 వస్తాయన్నయ్యా. సాయంత్రం మామూలుగా పొద్దున్న లేచినప్పటికి మళ్ళా రోజు 2-3 వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్, నా లక్షణాలు పాస్టమ్మ లక్షణాలు ఒకటి కాలేకపోతున్నాయి, అంతే కదా. ఇప్పుడు చిరంజీవి లక్షణాలు నా లక్షణాలు ఒకటైతే, ఒక లేకపోయినా నాలో మంచి లక్షణాలు ఆయన చూసి నాతో స్నేహం చేద్దాం అనుకుంటే అర్థం ఏంటి?
పరుపుని రాసిన అక్షరాన్ని నీకు నచ్చాయి కాబట్టి నీతో నేను ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నాను. అంటే ప్రయాణం అంటే జీవించుటకు సిద్ధపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన 300 సంవత్సరాలు కూడా చెయ్యి విడవక కదా, శోధన కావచ్చు, పరిశుద్ధి కావచ్చు, నీతి కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, సమస్తమును కదా ఆయన కొలిచాడు కాబట్టి, రుచి చూచాడు కాబట్టి, ఒక మరణం తప్ప. దేవుని స్తోత్రం. అందుకే ఆయన దేవుడు ఇష్టుడు కాబట్టి, ఇష్టుడై ఉన్నాడు కానీ సాక్ష్యము పొందెను అని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినాన్న ఆయనతో మనం నడవగలుగుతున్నావా అంటే ముందు నువ్వు నడిస్తేనే ఆయన ఇష్టుడైన ఆయన సాక్ష్యం పొందుతావంట. హల్లెలూయా. ఆ సాక్ష్యం క్రైస్తవుడికి ఉందా? దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. కీర్తన 18లోనే 18-19 వచనంలో 18-19 వచనంలో ఒక చదవగలిగితే అద్భుతమైన ప్రార్థన చేస్తాడు ఆయన. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక, నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. హల్లెలూయా. ఎవరన్నారండి ఈ మాట? ఎవరన్నారు అంటే ఆయన ఎక్కడున్నాడు? అయ్యా నేను బాధలో ఉన్నాను, అయ్యా నేను ఇరుకలో ఉన్నాను అని అన్నాడు కదా. ఇరుకలో ఉన్నవాడిని నన్ను ఏం చేశాడన్నా? ఆయన నన్ను తోడుకొని వచ్చి విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. అంటే అర్థం ఏంటి? ఒక ధర అంటాడు ఇరుకలోంచి విశాలతలకు దేవుడు తీసుకువెళ్ళాడంట. అంటే అర్థం ఏంటి? ఇరుకలోనే విశాలత చూపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ఇరుకు, నీకున్న శోధనలోనే నీకు అద్భుతమైన విశాలత దేవుడు చూపించాడు. ఎప్పుడో నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడా, దేవుడు నిన్ను ఇష్టపడినప్పుడా? హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? ఏమన్నాడు దావీదు? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడును గనుక, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తప్పించాడు? ఎందుకు ఇష్టడయ్యాడు దావీదు? దావీదు పాపం చేయలేదా? జాగ్రత్త ఆలకించాలా? దావీదు అవిధేయత చేయలేదా? అన్నీ చేశాడండి. కానీ ఆయన ఇష్టడగుటకు కదా ఆయన హృదయం ఏంటో ఈయన తెలుసుకోండి. అందుకే నా హృదయానుసారుడు దావీదు అంటాడు కదా. ఆయన హృదయం ఏంటో ఒక్కసారి పాపం చేసా నిజమే. ఈ హానుకు కూడా అందుకే 60 సంవత్సరాలు చెప్పబడలేదు. 65 years మెతుషేల కన్నీ తర్వాత తక్కిన 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఈయన కూడా పాపం చేసింది దేవునితో నడిచింది కాదో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిగతావి దేవునితో నడిచి అంటే అర్థం ఏంటి? దేవునికి హృదయం ఏంటో అంటే దావీదు నేను అన్నాను దేవుడు ఏమేరంట? ఒక స్నేహితుడు వలె మనం చదువుకున్నాం కదా. ఒక స్నేహితుడు వలె ఏం చేశాడు? ఆమోస గ్రంథంలో ఏం చదివాం? 3:3లోనే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నిజమే. అంటే వీరిద్దరు సమ్మతించుకున్నారా? సమ్మతించుకోవడం అర్థం ఏంటి చెప్పండి? సమ్మతి అంటే అర్థం ఏంటి? లేలయా, నీ మనసు నా మనసు ఒకటే, మనందరం కలిసి ప్రయాణం చేద్దాం, దాన్నే సమ్మతి అంటాం. లేలయా. అందుకే ఇద్దరు సమ్మతించకుండా మీరు నడుతురా అంటాడు. లేలయా అంటూను ఆమోస్ 3:3 ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమా. ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా. ఎందుకు ఉదాహరణ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సింహం గర్జించిందంటే ఒక లెక్క కావాలా కదా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక దేవునితో నువ్వు నడవాలంటే కారణం ఏమి ఉండాలంటే ఆయన మనసు నీ మనసు సమ్మతము, ఒక ఒప్పందము, సమ్మతము, ఇద్దరు సమ్మతించగలిగితేనంట ఆయన మార్గంలో నువ్వు అద్భుతం నడగలవు. అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడై ఉన్నావని బయట సాక్ష్యము పొందుతావు. హల్లెలూయా. ఆయన సాక్ష్యం పొందాడు ఎప్పుడట? ఆరోహణ అవ్వకముందు. ఎప్పుడట? ఎత్తబడక ముందు, వెళ్ళక ముందు, శరీరంతో ఆయన దగ్గర వెళ్ళక ముందు ఆయన సాక్ష్యం పొందాడు. మనం ఎప్పుడు సాక్ష్యం పొందుతాం? మనం ఎప్పుడండి? హల్లెలూయా. ఎప్పుడు సాక్ష్యం పొందుతాం? చచ్చిపోయిన తర్వాత మన బంధువులు సాక్ష్యం చెప్తారు కదా, మైక్ పట్టుకొని. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం కాబట్టి. ఎవరు నీతిమంతుడు? చర్చిలో నీతిమంతుడు కాదు, నీటికి తెలుసు. వచ్చిన బంధువులు ఉంటారు కాబట్టి నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదం కాబట్టి ఈ నీతిమంతుడు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం.
మామూలు సాక్ష్యాలు కాదండి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడట నువ్వు ప్రాణం ఆత్మ శరీరంతో భూమి మీద ఉన్నప్పుడే ఏ సాక్ష్యం పొందాలా? ఈ వ్యక్తి దేవుడికి ఇష్టడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఆ ఇష్టము కదా రూపాంతరం చెంది దేవుడికి ఇష్టడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘము ఈ దినాన కదా దేవునికి ఇష్టలై ఉండగలదా అంటే ఉండగలదు. ఎప్పుడు? ఆయనతో నువ్వు జీవిస్తున్నప్పుడు. అంటే అర్థం ఏంటంటే ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు. అర్థం ఏంటంటే ఆయనతో నువ్వు సమ్మతించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సమ్మతం ఎలా ఉంటుందంటే నేను దేవుడు ఆశీర్వదించును గాక అని సమ్మతిస్తున్నాను. చెప్పండి, నేను దేవుడు ఆశీర్వదించును గాక, నువ్వు 7 మేడలు కట్టుదు గాక, దేవుని స్తోత్రం అని ఈ మాటకి నేను సమ్మతిస్తున్నాను. ఆమేన్ 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 అంటున్నారు కదా. చాలామంది అంటారండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును ఆమేన్ అంటారు. దేవుని స్తోత్రం. నేను సమ్మతిస్తారు ఈ మాటకి. మిమ్మల్ని దేవుడు కొట్టిన గాక అంటే సమ్మతిస్తారా? చెప్పండి. మిమ్మల్ని దేవుడు మొట్టును గాక అంటే అవే మాటలండి. పాస్టర్ గారు పులిపేటి మీద ఉండి ఇక్కడున్న మాట మాట్లాడకూడదట. మీరు పులిపేటి మీద ఉండి అపశక్తులు మీరు ఆ మాట ఎప్పటికీ దేవుని స్తోత్రం. మీకు సోదరు వచ్చును గాక సమ్మతిస్తారా? సమ్మతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వాద వచనాలకే సమ్మతిస్తారు. ఆయన అంటాడు నువ్వు ఆయనతో సమ్మతించగలిగితే ఏ మార్గంలో వెళ్ళగలవు. జాగ్రత్త. ఒక అందుకే దావీదు అంటాడు కదా నన్ను విశాల మార్గంలోకి, విశాల స్థలమునకు. అంటే ఇంతకు ముందు ఏ స్థలంలో ఉన్నాడు ఆయన? ఇరుకులో ఉన్నాడు కదా. ఇరుకులో ఉన్నప్పుడు కూడా సమ్మతించాడు. అయ్యా నన్ను ఇరుకులో పెట్టేందుకు వందనాలు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఈ సోదరు వచ్చినందుకు వందనాలు అన్నాడు. అయితే ఈ ఇరుకులో నాకు విశాలత చేయన్నాడు. ఇరుకులోంచి నన్ను తీసినే అనలా, విశాలత తీసుకు అనలా. ఈ ఇరుకులోనే నాకు విశాలత దయచేయి. ఈ ఉన్న ప్రాంతంలోనే ఇది ఇరుకే కానీ నా మనస్సు ఎలాగుండాలంట, నీ ఇరుకులు లేను ఆ భవనంలో డూప్లెక్స్ భవనంలో ఉన్నాను అన్నట్టుగా నీ మనసు మారాలా. అర్థమైనట్టు చెప్తాను మీకు. ఎలాగా లేలియా. మన గోపి చెప్తుంటే అప్పుడప్పుడు ఎండకాలం అయ్యా పడుకోలేకపోతున్నాం అయ్యా, ఎందుకంటే పాపం రేకులు ఇల్లు ఒరే ప్రార్థన పెడతా అండి, ఎండ లోన్ చొక్క తడిసిపోద్ది కాబట్టి వద్దు ప్రార్థన అంటాడు. ఎందుకు? మనవాడికి అది ఇరుకు కరెక్టే. లేలియా. ఇప్పుడు విశాలత కలిగించాను. ఆ ఇరుకులోనే నీకు విశాలంగా అనిపించిందా? ఆ కృప పొందుకోవాలా చెప్తున్నాను. నువ్వే కాదు ఎవరికైనా. దేవుని స్తోత్రం. ఎవరికి అనిపిస్తుంది చెప్పండి? దేవునికి నువ్వు ఇష్టడు అయితే కదా, నువ్వు ఇష్టడు అని సాక్ష్యం పొందగలిగితే నువ్వు ఉన్న ప్లేస్ నీకు అది క్రైస్తవులు చూసి వీళ్ళేంట్రా వీళ్ళు శోధన ఏంటి, వీళ్ళ బాధ ఏంటి, కానీ వీళ్ళ ముఖం చూస్తే ఎప్పుడు 100 కోట్లు ఉన్నట్టుగా ఉంటారు. దేవుని స్తోత్రం. వెనకలు ఏం లేదు. దేవుని స్తోత్రం. ఉన్నది ఆయన మాత్రమే. చెప్పండి, వెనకలు ఏం లేదా, నేను ఉన్నది ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఈ నమ్మకం వస్తుంది, ఎప్పుడు ఈ విశ్వాసం వస్తుంది? ఆ విశ్వాసం ఉండగలిగితే కదా నువ్వు నడవగలవు. లేకపోతే నడవలేడు ఏ క్రైస్తవుడు కదా. నడవగలమా? ఒకడు నడవగలడా? నడుచుడంటే అద్భుతంగా క్రీస్తు జీవించినట్టుగా నువ్వు జీవించగలిగితే నడగలవండి. లేకపోతే నడలం. ఉత్తు నడకలు వద్దండి కదా. ఉత్తు నడకలు వద్దు. దేవుని స్తోత్రం. అమ్మో నాకు ఇది ఆటంకం అండి కాదో. హానుకు ఏవి ఆటంకం పరచలేదండి. ఆటంకం ఉన్నా కూడా దాంట్లో విశాలతాన్ని కోరాడు, ఆయన విశాలత ఇచ్చాడండి. అవును కదా. ఎస్, నాకున్న పరిమితుల్లోనే దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఎప్పుడు నేను నడవగలగాలి. అంటే నాకున్న బాధలు నాకు చాలామంది అన్నయ్య నాకున్న బాధలు నీకు తెలియదులే చెప్పండి. నాకున్న బాధలు నీకేం తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బాధలు లేకపోతే అద్భుతంగా నడిచేస్తాను. వద్దుదే. మరి ఈయన పిల్లల్ని కన్నాడు, కుమార్తెలను కన్నాడా? తినడానికి ఏదన్నా వ్యవసాయం చేసుకున్నాడా? సమస్తమును చేస్తున్నా కదా ఈయన నడిచేటని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమంటాం? నాకున్న బాధలు మీకు తెలియదండి. మీరు అలాగే మాట్లాడతారు. మాకున్న బాధలు నేనంట హానుకు నడిచాడు. పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయిన దినాలు అవి. ఇప్పుడు తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు. నువ్వు నడాలని నడలేవు,
నువ్వు జీవించాలని జీవించలేవు కదా, దేవునితో నువ్వు సమ్మతించాలని సమ్మతించలేవు కాబట్టి కదా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి వాక్యం చెప్పటం కదా. మనం కొరింథీయులకు రాసిన పత్రికలోనా చెప్పడింది. ఒక్క నిమిషం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. ఏదా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. దేవుని ఆత్మ లేకపోతే పైకెత్తం తలలో ముందు దేవునితో సమ్మతించడం రాదో. అర్థమవుతుందా? అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అగుదురు. అంటే అర్థం ఏంటి? హానోకు దేవుని కుమారుడా, ఆయన నడిపించబడ్డాడు. ఆత్మ లేనప్పుడు కూడా ఆత్మ వచ్చి వెళ్ళిపోయిన ఆ దినాల్లో కూడా ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలనుకుంటున్నాడా? ఎందుకో ఊరికనే వచ్చాడు ఆయన. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, ఎందుకు వచ్చాడు ఆయన? నేను వెళ్ళిపోతానంటే శిష్యులు అంటారు, అయ్యా నువ్వు వెళ్ళకయ్యా అంటే, నేను వెళ్ళకపోతే ఆతనికర్తన పరిశుద్ధాత్ముడు రాడు కిందకి భూమి మీదకి. అవునా? ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే, పాపం ఒప్పించుటయు నేను నడిపించుటయు సమస్తము నీకు బుద్ధి చెప్పుటయు. హల్లెలూయా హల్లెలూయా. నేను క్షమించేవాడిని, ఆయన ఒప్పించేవాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒప్పించి కదా ఆయనతో నీకు సమ్మతి కదా ఒక సంధి కుదిర్చి నువ్వు ఆయనతో నడు, నువ్వు ఆయనతో జీవించు. ఆయన ఏ ప్రదేశంలో నడిస్తే ఏ అడుగు జాడలు అయితే ఉన్నాయో ఆ అడుగు జాడలను నడాలి. దేవుని స్తోత్రం. నడిచేటప్పుడు హానోకైతే ఒక్క మరణాన్నే చూడలేదు. నీవంట పరిశుద్ధతను రుచి చూడాలా, నీతిని రుచి చూడాలా. జాగ్రత్త, మన ప్రయాణంలో ఇవన్నీ మనకి దొరకగలగాలి, రుచి చూడగలగాలి. అక్కడ చూడడం అన్నాడు కానీ అక్కడ వాక్యం చెప్పినట్టుగా రుచి చూడగలిగితే దేవుని స్తోత్రం కదా. శ్రమను రుచి చూడగలగాలి, పరిశుద్ధను రుచి చూడగలగాలి, సమస్తమును రుచి చూసిన తర్వాత నువ్వు మరణము వరకు వెళ్ళిన తర్వాత, మరణము రుచి చూసిన తర్వాత అద్భుతంగా జీవాన్ని కూడా కొత్త నిబంధన సంఘము రుచి చూడగలదు. ఎప్పుడు చూడగలదు చెప్పండి? ఆయనతో నడవలేం, ముందు ఆయనతో సమ్మతించలేం కాబట్టి ఆయనతో నడవలేం. చాలా అంటారు బైబిల్లో ఉన్నాయి కానండి ఇవన్నీ చేయగలమా చెప్పండి? బైబిల్లో ఉన్నాయి కానీ బ్రదర్ కష్టమైపోతుంది. లేలే అంటే దీని ప్రకారం ఒకవేళ మనం నడవగలిగితే అంటే ఈ బోధ ప్రకారం మనం జీవించాలంటే అన్ని పనులు మానేలట. నిజమా చెప్పండి? దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేయంటే అమ్మో ఆ బోధకైతే మనం పనులు మానేసి ఉద్యోగాలు మానేసి లేలుయా లేలుయా చెప్పండి, పనులు మానేసి ఉద్యోగాలు మానేసి ఇంట్లో మోకరేసి ప్రార్థన చేయాలి అన్నవారు ఉన్నారు తెలుసా? దేవుని స్తోత్రం. నిజమేనండి, అవన్నీ విడిచిపెట్టుకోవాలండి. మరి మన ముందు భక్తి జీవితం చేసే భక్తులు అంటే ఆచార సంబంధమైన భక్తి జీవితానికి క్రైస్తవ సంఘము ఏమవుతుంది చెప్పండి? ఆచార సంబంధంగా చర్చకి రండి అంటే రారా? దేవుని స్తోత్రం. రారా? వస్తారా? ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, కిందన కూర్చోకుండా అందరికీ మంచి మంచి కుర్చీలు వేస్తాను, బాగుంటుంది కదా బోధ. ఎవరు మోకలించద్దు, ఎందుకంటే మీరు మోకలిస్తే నాకు మోకాలు నొప్పి వస్తాయి. మంచి బోధలండి చెప్తా, నా దగ్గర ఉన్న బోధలు. మీరు మోకలిస్తే మాకు మోకాలు నొప్పి పడితే, మీరు ఏడిస్తే నాకు కన్నీరు వస్తుంది, మీరు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి మీ బాధ కొరకు నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తాను. మీరు మాత్రం మోకలేయద్దు, బాధపడద్దు కదా, కన్నీరు పెట్టద్దు. దేవుని స్తోత్రం. నేను మీ కొరకు ఏడా అద్భుతంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు చేసింది ఒకటే, ఈ స్థలానికి వచ్చి కానుకలు మాత్రం వేయండి చాలు. మీరు ఆశీర్వదింపడతారు, ఇక్కడ సేవకుడు ఆశీర్వదింపడతాడు. లేలుయా. నీ ఇవ్వకూడదు వేయకూడదు అన్న అట్లా. లేలుయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించింది అని మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? నడుస్తున్నాం కానీ ఎలా నడుస్తున్నామో దరిద్రం అండి. సంఘాలు చూస్తే నాకు తలపాడవద్ది, బుర్రపాడవద్ది. ఏంటది? పిచ్చి పిచ్చిగా నడుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒక సంఘాన్ని ఫాలో అయిన ఒకడు, ఒకరు పాస్టర్ని ఫాలో అయిన ఒకడు. అన్నిటి కారణం ఆయనే కదా. అవునా?
అన్నింటికన్నా ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? దేవుని స్తోత్రం. అసలు ఆయన గుర్తే రాడు. ఆయన స్థానంలో నేను నుంచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నడవగలము? అందుకంట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా ఆయనతో నడిచారంటారా? నడిచారా నడలేదా? నడిచారా నడలేదా? లేలియా చెప్పరండి. తెలిసింది కూడా చెప్పదు ఇంకెందుకమ్మా. నడిచారు, అవునా? అంటే అందుకనే మన ప్రపంచంలో అతి చిన్న సంఘం ఎవరిది? ఎవరిదండి? యేసుక్రీస్తు కదా. అతి చిన్న సంఘం 12 మంది ఉన్నారు ఆయనకి. ఎవరికి? యేసుక్రీస్తు. ప్రపంచంలో అన్ని సంఘాల కంటే ఆయన సంఘం చిన్నదండి. 12 మంది విశ్వాసుల్ని 12 శిష్యులను చేసేసాడు. 12 మంది శిష్యులు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. అందుకే 12 మంది ఆకాశం భూమిని తలకం చేశారు. ఈ 12 మంది ఆయనతో సమ్మతించారు కాబట్టి నడగలే, నువ్వు వల వదులు రా అంటే వచ్చాడు. సమ్మతించారు, అవునా? సమ్మతించారు కాబట్టి మరణం వరకు ఆయన వెంబడించారు. దేవుని స్తోత్రం. అరే ఆ మరణాన్ని వీరు రుచి చూశారు, యేసుక్రీస్తు ప్రభువు రుచి చూశారు. ఆ మరణం వరకు వీరు వెంబడించారు. దేవుని స్తోత్రం. అందుకే ఈ 12 మంది కొన్ని కోట్ల ఆత్మ ప్రపంచాన్ని ఆయన పెద్ద సంఘం కాదండి, చిన్న చిన్న స్మాల్ సంఘం. ఆయన సంఘం మన సంఘం పెట్టరేమో 20 మంది ఉన్నాం కదా, చెడు కదా. ఆయన సంఘం మన సంఘము గొప్ప. యేసుక్రీస్తు ప్రభువు సంఘం మీద మన 20 మంది ఉన్నాం. హల్లెలూయా. మన మాట సంబంధించగలుగుతున్నామా? నేను చెప్పిన మాట సంబంధించగలుగుతున్నారా? దేవునితో సంబంధించగలుగుతున్నారా? ఆయన మాట వినగలుగుతున్నారా? రోజు చదువుతున్నాం. నేను తిన్నావు శిష్యతాను, అమ్మా నువ్వు 8:30కే రావాలి మాట. దేవుడు స్తోత్రం. అందుకే 10:30కి వచ్చింది ఈరోజు. నిజమే, ఉంటాయి బాధలు ఉంటాయి, నేను కాదంట్లా, అందరికి ఉంటాయండి. నేనేమంటే ఒక్కసారి సమ్మతిస్తే అంట, మనస్పూర్వకంగా సమ్మతిస్తే ఆయన నడిచిన చోట నువ్వు అడగలవు. లేకపోతే నడవలేం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునిగాక. నిజమే. ఎందుకు? ఆత్మ, నేను అంటాను బయట క్రైస్తవులకు ఆత్మ లేదండి. ఆత్మను పొందుకోరు, ఆత్మ నమ్మరాలు చాలామంది ఉన్నారు. వారందరూ ఏ విధంగా ఉన్నారు చెప్పండి? ఏ విధంగా ఉన్నారు? ఒకసారి బాప్టిస్ట్ చర్చ్కి ఒకరోజు కొన్ని సంఘం రాకపోయినా పర్లేదు కానీ ఒకరోజు వెళ్ళి టెస్ట్ చేసి చూడండి. వాళ్ళు 10 గంటలకి ఆరాధన అయితే 9 గంటలకు వచ్చి పరిచర్య చేస్తారండి. 8:30 స్టార్ట్ చేస్తారు పరిచర్యలు. ఎందుకు? ఆశీర్వాదం వస్తుంది వాళ్ళకి. అది ఒకటే తెలిసి పాపం. నిజమే. లేలుయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని చూపించబోతున్న? పౌలు గారు హానోకును చూపిస్తున్నాడు, అబ్రహాం చూపిస్తున్నాడు కదా. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, టైం సరిపోదు. లేలుయా. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, టైం సరిపోదు మనకి. ఆత్మ పొందుకున్న నేను కూడా ఆత్మ చేత నడిపబడకపోతే దేవునితో నువ్వు నడవలేవు. ముందు దేవుని మాట, దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవునికి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు సమ్మతించగలిగితే నూతన కొరకు పొందుకున్నట్టు సంగమం. అంటే ఏ దురము కూడా ఆయన చెయ్య వదలక నడుచుట అంటే అర్థం నువ్వు జీవించుట అర్థం అంటే ఆయన లక్షణాలు నీలో ఆపాదించబడుట. హల్లెలూయా. ఆపాదించబడగలుగుతున్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 25వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఎందుకే మార్చబడుతున్నాడు చెప్తుంది. మన ఆత్మను అనుసరించి నడుతుమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను క్రమంగా నడుచుకుందాము అని ఈ క్రమం నడక క్రైస్తవుడు రావట్లేదో. ఎవరికి వచ్చింది? హానోకు వచ్చిందా? హానోకు వచ్చింది? అబ్రహాంకి వచ్చిందా? అందుకే అబ్రహాం వాగ్దానం, నువ్వు జనాలకు తండ్రులను చేస్తుంటే వాగ్దానం పొందేసుకున్నాడు ఆయన. నువ్వు నాతో నా మందిరం నడునవు. కానీ నడిచినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, అదే క్రమం. చెప్పనా? నడిచినప్పుడు ఒక నియమం ఉంది. ఎందుకంటే నువ్వు నడిచినప్పుడు నిందారహితం నడాలా, నువ్వు నీతిమంతుడు నడాలా.
నడిస్తే నా లక్షణాలు నీలో ఆపాదించబడతాయి. అప్పుడు నేను సమానం అవుతాను. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. అందుకే మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం గబగబా. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో నేను 26 సంవత్సరాల తర్వాత రక్షింపడ్డాను కాబట్టి 26 సంవత్సరాల ముందు గతించిన కాలము చాలును. అన్యజనుల ఇష్టము నేను లోకముకి ఇష్టము నేను నెరవేర్చాను. ఇప్పుడు రక్షింపబడక ముందు, హల్లెలూయా, నువ్వు దేవుని ఎరక్క ముందు, దేవునికి స్తోత్రం. దాని ఇప్పుడు ఇక్కడ చాలా చెప్పబట్టాయి. అయితే ఏ ఇష్టం నువ్వు నెరవేర్చడానికి దేవుని నమ్ముకున్నావు, దేవుడు నేను ఇష్టపడుతున్నాడో నిజమే. నువ్వు నిన్నను సంఘం అంట దేవునికి ఇష్టడుగా ఉండగలగాలి ఆయన కోరుచున్నాడు. ఆ సాక్ష్యం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏంటంట చెప్పండి, చదవగలం ఒక్కసారి ఒకటిగా. ఎన్ని ఉన్నాయో? మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందండి? ఏం చెప్పబడుతుంది? పోకిరీ చేష్టలు అంటే అర్థం ఏంటి? ఇది పోకిరీ అంటాం అంటే అర్థం చెప్పండి, చెప్పాలా? పోకిరీని ఎవరిని అంటాం? ఊరి మీద తిరుగునోడిని, కొంతమందిని అంటుంటాం. ఏది వేసుకునే డ్రెస్ కాకుండా కొంచెం ఎటకారంగా తయారైతే పోకిరి వడరా అంటాం కదా. ఈ డ్రెస్ ఈడు చూడరా, ఈడు పోకిరి చూడరా అంటాం. హల్లెలూయా. ఇవట పోకిరి చేష్టలు. ఎక్కడ రాయబడుతుంది? ఇవట అన్యజనుల ఇష్టము నెరవేర్చుట, ఇంకా దురాశ, ఇంకా మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు చేసాం. ఇప్పుడు సంఘంలో ఉన్నాయి ఇవన్నీ. సంఘంలో విగ్రహ పూజ ఉందా? ఉంది. మన కళ్ళ ముందు కనబడకపోయినా విగ్రహాలు చేసుకొని తిరుగుతున్నాం. దేవుని స్తోత్రం. పోకిరీలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? దర్జాగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడో. అంటే ఇవన్నీ అపొస్తలుడైన పౌలు ఖండిస్తున్నారా? ఖండిస్తున్నారా? అవునా? ఖండించకపోతే చెప్పండి. ఖండించకపోతే నేను శనివారం వాక్యం అదే చెప్పాను కదా. వెలుగు సమస్త విధానం ఏం చేస్తాట? ఖండిస్తుంది. దేన్ని? దేనికి ఖండిస్తుంది? నిన్నే కదా వాక్యం విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని వెలుగు ఖండిస్తుంది. దేన్ని సమస్తాన్ని అంటే? సమస్త లోపమును వెలుగు ఖండిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అపొస్తలుడైన పౌలు దేన్ని ఖండిస్తున్నారు? ఖండించిన అర్థం ఏంటి? ఇది కరెక్ట్ కాదురా, ఇగో ఇది మార్గం అని అర్థమే కదా. అదే కదా, ఆ మార్గంలో నడు అని అర్థమే కదా. అవునా? కానీ ఆ ఖండింపు ఈ దినాల జనాలకి అక్కర్లేదు. ఖండిస్తే ఎవరు సంఘానికి వస్తారండి? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఎస్, నిజముగా దేవునితో నువ్వు సమ్మతించగలవా? వాక్యంతో సమ్మతించగలవా? సమ్మతిస్తే నన్ను ఆయనతో నువ్వు కలిసి నువ్వు జీవిత కాలం అంతా కూడా నువ్వు మరణం రుచి చూసే వరకు కూడా కదా నువ్వు ఆయనతో కలిసి నడవగలవో. దేవుని స్తోత్రం. అంటే నడవగలవు అంటే మనకు అర్థమయ్యే భాష జీవించగలవు. మనకు అర్థమయ్యే భాష కదా. ఆయన ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో. ఎస్, నేను ఏ మార్గంలో వెళ్తే నాకు శోధన వస్తే నాకు శోధన రాదా? చెప్పండి. నాకు శోధన వస్తే కదా నా భాగస్వామ్యం కాబట్టి తనకి శోధన వస్తుందా రాదా? చిరు నీకు శోధన వస్తే మీ ఆవిడ శోధన వస్తుందా? వస్తుందా రాదా? మంచి పని అయింది మా ఆయనకంటావా? వీడు తినేస్తున్నాడు, మంచి పని అయింది, 2 రోజుల మనసు మీద ఉంటాడు. మనం అనుకున్న ఆడలు ఉన్నారు, అనుకున్న మొగలు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీటికి ఎలాగే జరగాలి?
ఈ 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేమించి ఇద్దరు మాట్లాడుతున్నాడు కదా. మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఏ విధంగా నడవగలుగుతున్నాం, ఏ విధంగా జీవించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మేము పరవాడలో ఉన్నప్పుడు, పెందుత్తులో ఉన్నప్పుడు నాన్నగారు చాలామంది చదివించేవారు కదా, చాలామంది చదివించేవారు. అలాగా ఒక అమ్మాయికి తల్లిపోతే మా ఇంట్లో పెట్టి చదివించారు. మా ఇంట్లో ఉండి చదివేది అమ్మాయి. నాన్నగారు అంటే అందరికీ భయమే, డాడీ అంటే. ఒకరోజు మీ అందరూ సినిమాకి వెళ్ళాలా, ఇంకా నాన్నగారు వాళ్ళే వెళ్ళడం అవట్లా. అప్పుడు ఎవరు రక్షణ లేదు కదా. నాన్నగారు ఆఫీస్కి, అదే కాలేజీకి వెళ్ళారు. ఈ అమ్మాయి అంది, అక్క బావగారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే బాగున్నాను. ఎందుకు? బా హ్యాపీగా సినిమాలు చూడొచ్చు. పిండ్రా వచ్చిన వెంటనే అందరూ ఎవరి మూలకి వెళ్ళి పుస్తకాలు చదివేసుకోవాలి, అంత తిరిగి ఉండేవారు అనమాట. లేకపోతే రేవే. నిజమే. దేవుని స్తోత్రం. మామూలు కొట్టేవారు కాదు. ఇక నాకు ఇప్పటికే ఉంది, కన్నం పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళా, పక్కన వదిలేశారు. మా పెద్ద సిస్టర్కి అయితే చెయ్యి రూపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మ మెట్ల మీద పడిపోయింది చెప్పు అంటే అలాగ అబద్ధం చెప్తే కొట్టగట్టారు. దేవుడు అలా కొట్టేసేవారు. లేలియా. ఇవన్నీ చూసి బా అరే కిడ్నాప్ చేస్తే బాగున్నా. లేలియా. ఎందుకు? మంచి చెప్తే మనకి కెట్టదు కదా. ఇక్కడ దేవుడు కనబడదు కాబట్టి, మాలో కనబడతాం కాబట్టి, వాక్యం కనబడుతుంది కాబట్టి ఈయన ఎప్పుడు వాక్యంలో చెప్తాడు. దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం. అందుకే పరిశుద్ధతను దేవుడు మాట్లాడుచున్నమాట. ఎస్, దేవుడితో సమ్మతించగలిగితే అంటే అటువంటి ఆలోచనలు రావు. దేవుని స్తోత్రం. అదేంటండి అందరూ అలాగే ఉన్నారంటే వాళ్ళు చూడు నేను అంట. అందుకే ఎప్పుడైనా మనం పోల్చుకుని దేవునితో పోల్చుకోవాలి. నీ పక్క సంఘంతో నువ్వు పోల్చుకోవచ్చా? పోల్చుకోవచ్చా? మన సంఘంలో నీకన్నా భక్తి గలవారు ఉంటే అయ్యా ఆ కృప ఇచ్చా నాకు ఇవ్వ అని అడగచ్చు. కానీ నీకు ఇచ్చి కృప వేరే, వాళ్ళకి ఇచ్చి కృప వేరే, దానికి తప్పులేదు. కానీ పక్క సంఘం చూసి బా వాళ్ళు హ్యాపీ పట్టుచీరలు కట్టుకుంటున్నారు, లిప్టికలు తీసుకుంటున్నారు, మంచి వస్తువులు వేసుకుని బొట్టు తప్ప అన్నీ ఉన్నారు. వాళ్ళకి అద్భుతంగా జరుగుతుందే. వాళ్ళు కార్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ రోగం రావట్లేదు. చెప్పండి, ఇప్పుడు అనుకున్నారు అన్నమాట. ఇప్పుడు నా ఆలోచన వచ్చిందా? లేలియా. వాళ్ళకి ఏ రోగం రావట్లేదు. వాళ్ళకి ఏది స్టార్ట్ చేసినా ఆ మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుంది, మన బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది అనుకున్నారా మాట. సద్భక్తి జీవించిన వాడికి శ్రమ వస్తుందని వాక్యం చెప్పబడుతుంది కదా. అంటే అంత అర్థం ఏంటి? వాళ్ళు సద్భక్తి లేదన్నమాట కదా. నీకు శ్రమ రాకపోతే నీకు వాక్యం చెప్పు, నేను కాదు. సద్భక్తి జీవించిన వాడికి శ్రమలు విస్తరించును. అమ్మ ఈ మాట స్కిప్ చేయండి, ఈ మాట చెప్పగానే బాబు మన విశ్వాసాలకి. దేవుని స్తోత్రం. నిజమేనండి. చాలామంది ఫోన్లు చేస్తుంటారు కదా, అమ్మ మోకరించి అంటే అమ్మ ప్రార్థన చేస్తే బెదరు శోధన చేస్తే మీరు ప్రార్థన చేయండి మా గురించి. బాగుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే అంటే విడుదల వస్తుంది, ప్రార్థన చేయమంటే ఒక సిస్టర్ అంటుంది వాళ్ళు పాస్టర్ చెప్పారట ఎక్కువ ప్రార్థన చేస్తే శ్రమ వచ్చేస్తుంది కాబట్టి మోకరించడం మానేసింది. ఆ గృహం దయ్యాల గృహంగా మారిపోయింది. శోధన చేసింది. మంచి 70 లక్షలు కట్టుకుని ఇల్లు వాళ్ళు పాస్ చెప్పారట, అమ్మ నేను కూడా సరిపోను, బోల్ దయ్యాలు ఉన్నాయి, అమ్మే ఇల్లు అన్నారట. 70 లక్షలు ఇస్తే 20 లక్షలకు అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, అన్న మీ నెంబర్ ఒకళ్ళు ఇచ్చారు, దేవుని స్తోత్రం. మరి మీ పాస్టర్ అంటే పాస్టర్ గారు అమ్మేమన్నా చెప్పారన్న, పాస్టర్ గారు కూడా దయ్యాలతో చాలా చెప్పారన్న. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. అది బాధ ఏంటి మరి ఏంటంటే ఆయనే చెప్పారు, ఆయన కూడా ప్రార్థన చేసి శోధన ఎక్కువ వచ్చేస్తుందట. నేను ప్రార్థన చేసి దయ్యాలను అదొకటలా అన్న మీకు కృప ఇవ్వబడుతుంది. బాధ చూడు, అంటే కృప ఇవ్వబడితే చేయొచ్చట. అంటే మీకు కృప ఇవ్వబడింది కదా, తప్పించుకోండి తేలికండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నమాట. నువ్వు ఆయనతో సమ్మతించగలిగితే నువ్వు నడవగలవు. నడుచుడంటే జీవించటం. దేవుడి స్తోత్రం.
నువ్వు చనిపోక ముందే కదా, నీ ఆత్మ లేకపోతే నీ ప్రాణం, ఆత్మ, శరీరము పైకి వెళ్ళక ముందే కదా దేవునికి ఇష్టడై ఉన్నాడని ఒక అద్భుతమైన సాక్ష్యం పొందాలి. హానోకు పొందాడో? ఈ దినము హానోకు 300 సంవత్సరాలు నడుస్తూ నిన్నను ఆయన కొడుకోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? అయ్యా విశ్వాసం లేదో? ఆయన విశ్వసించాడు. దేవుని స్తోత్రం. అయ్యా నేను ఇది నడుస్తున్నానయ్యా, సోదరు వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా ఒకేలాగా జీవితం ఉంటుందయ్యా. చెప్పండి, మన జీవితం ఉందాలుగా? మన జీవితం అలాగ ఉందా? పైకి తల్లో మన జీవితం అలాగ ఉందా? సోదరు వస్తే మన జీవితం ఒకలాగా ఉంటుంది, ఒక కవలికే మారిపోద్ది. ఆశీర్వాదం వస్తే నిన్నెవరు పట్టుకోలేడు, అంతే కదా? ఆశీర్వాదం వస్తే మామూలుగా ఉండదండి. దేవుని స్తోత్రం. అయ్యా 100 మంది 200 పెట్టిన మంచి భోజనం, మంచి గురుపతి రాసిన భోజనం పెడతాను. దేవుని స్తోత్రం. నేనంట శ్రమ వచ్చినా అలాగే చేయాలా, బాధ వచ్చినా అదేం బాధ అన్నయ్యా, ఓకే. ఇప్పుడు ఉత్సాహం ఉంది కాబట్టి, నన్ను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నేను అలా చేస్తున్నాను. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి కదా. ఎల్లవేళలా ఇప్పుడు కూడా మన మొక్కలు చూస్తే అప్పున్నాడా, అప్పిచ్చినాడా అని కూడా తెలియకూడదట. చెప్పండి, ఇచ్చేవాడా, తీసుకున్నవాడని కూడా తెలియకూడదు వాళ్ళకి. అంటే క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి? ఆయనతో నడవగలిగితే కృప దొరుకుతుందండి. జాగ్రత్త. ఆనకు దొరికింది, అబ్రహాము దొరికింది. వాళ్ళు చెప్పినట్టు నడిచారండి, జీవించారు. నేను ఎలాగే నడుస్తానంటే అయ్యా నడడం కష్టం అంటే కష్టమే, నేను కాదు ఇట్లా. కానీ నువ్వు ఆయనతో సమ్మతిస్తే నడవగలవా? దరిద్ర మనుషులతో సమ్మతించి, స్నేహితులతో సంబంధించి వెళ్ళిపోతుంటాం కదా. పద నీతో నేను వస్తా. లేలియా, అల్లేలియా, నిజమేనండి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఐసీసీలో చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఐసీసీ ప్రొడక్షన్లో చేసేవాడిని. మేము కాలుకి వెళ్ళినప్పుడు అందరూ కారు మీద కలిసి వెళ్ళేవాళ్ళం. వాళ్ళందరూ తాగుపోతాడు. వైజాగ్ నుంచి కొత్త వాళ్ళు వెళ్తున్నాం. ఒక కాల్ క్లోజ్ చేయాలి. కాల్ అంటే ఈ ఇన్సూరెన్స్ కట్టించదన్నమాట. మధ్యలో కారు ఆపేసి అందరూ బీరు బాటలు తీసుకున్నారు. వరే నువ్వు తాగవా, నువ్వు మాట అంటే కారు దిగిపోతా, మీరు వెళ్ళి కాల్ క్లోజ్ చేశారని వెళ్ళిపోతాను నేను. నువ్వు మాత్రం అక్కడ ఉండి, నువ్వు వద్ద మాకు పని జరుగుద్ది అని అందరూ కూర్చోబెట్టారు తప్ప తక్కువనే లేరు. ఒకరిని సమ్మతిస్తే, ఒకరిని సమ్మతిస్తే దేవునితో సమ్మతించాలి, దరిద్రతో సమ్మతిస్తున్నాం. నిజమే, ఈనాడు క్రైస్తవుడు. హల్లెలూయా. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో సమ్మతించగలిగితే అద్భుతంగా ఆయనతో జీవించగలవు. జీవించాలంటే ఆయనతో నడగలవు. ఆయన లక్షణాలన్నీ కూడా క్రైస్తవ సంఘంలో అంటే మనలో వెలువడి చేస్తాయి. అందుకే మనం మనం ఆయన మరణాన్ని రుచి చూడలేదు, మనము పరిశుద్ధతను, నీతిని కదా, శోధనను, అగ్నిని, సమస్తాన్ని రుచి చూసి మరణం వరకు వెళ్ళాలి. ఇవి రుచి చూడకపోతే చూసినా చూడకపోయినా మరణం వస్తుందండి. హల్లెలూయా. అప్పుడు ఒక భాగ్యం మనకు దొరుకుతుందంట, జీవన రుచి చూడగల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తిరిగి మళ్ళీ నువ్వు లేచి యేసుక్రీస్తు ప్రభు 3వ దినం ఎలా ఏ విధంగా లేచారు, తండ్రి కుటుంబం ఏ విధంగా ఆశన్నాడు, తిరిగి నువ్వు లేవగలవు. అదే జీవాన్ని రుచి చూచుట. హల్లెలూయా, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దినము హానోకు ఇచ్చిన అద్భుతమైన కృప సంఘమునకు దేవుడు అనుగ్రహించునుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సుదురాం 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 సుదురమయ 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 సుదురాం సుదురాం